ఈరోజే శ్రీరామనవమి. అలానే బుధవారం కూడా. ఈరోజు రాత్రి 12 గంటలలోపు కేవలం రూ. 5తో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల 5 కోట్లకి అధిపతిగా మారిపోతారు. అంటే మీరు సంపాదించడానికి ఎన్నో మార్గాలు అనేవి కనిపిస్తాయి. శ్రీరామనవమి అనేది భారతదేశంలో గొప్పగా జరుపుకునే పండగ. శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణం జరిగినటువంటి రోజు, శ్రీరాముడు జన్మించినటువంటి రోజు. అయోధ్యకి అంటే సీతా సమేతంగా 10 తలల రావణాసుని సైతం ఓడించి సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినటువంటి రోజు. ఈరోజు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా చూసిన, స్వామివారిని నిండుగా పూజించిన, అంటే నిండు మనస్సుతో పూజించిన, లేదా భక్తి శ్రద్ధలతో స్వామివారి నామాలు తలుచుకున్న, లేదా జమ్మి చెట్టుని తాకి వచ్చిన, జమ్మి కొమ్మను ఇంటి గుమ్మానికి కట్టిన, జమ్మి ఆకులను పూజించి బీరువాలో దాచిన ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా చేయటం వల్ల కష్ట నష్టాలు తొలగిపోతాయి. ఆర్థికంగా ఇబ్బంది పడేవారు కూడా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. మరి జమ్మి కొమ్మను ఎందుకు తాకి రావాలి అని అంటే గనక, జమ్మి చెట్టు శ్రీరాముల వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు జమ్మి కొమ్మను తాకి జమ్మి చెట్టుని పూజించి జమ్మి చెట్టు యొక్క ఆకులను తీసుకొని వెళ్ళి యుద్ధంలో విజయాన్ని సాధించి తిరిగి వచ్చారు. శ్రీరామనవమి అంటే శ్రీరాముల వారి కళ్యాణంతో పాటు, శ్రీరాముడు జన్మించినటువంటి రోజుతో పాటు చెడుపై మంచి విజయం సాధించినటువంటి రోజు కూడా. ఈ రోజున మనం సీతారాముల వారిని భక్తిగా పూజించిన ఇంట్లో ఎలాంటి దరిద్రం ఉండదు. మన ఇంట్లో నుండి చెడు మొత్తం వెళ్ళిపోయి మంచి విజయాలను సాధించగలుగుతాము. కష్టాలు అనేవి తొలగిపోతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. మన జీవితం అనేది అద్భుతంగా అందంగా మారుతుంది. సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రసాదించేవారే శ్రీరామచంద్రమూర్తి. సీతారాముల జంట వలె ఉండాలి అని, ఇక దాంపత్య జీవితంలో అలాంటి అన్యోన్యత ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా సీతారాముల వలె అన్యోన్యత కావాలి అన్నా, సీతారాముల అనుగ్రహాన్ని పొందాలి అన్నా ఈరోజు సీతారాముల వారిని భక్తిగా శ్రద్ధతో పూజించాలి. సీతారాముల కళ్యాణ మహోత్సవం రోజున అంటే ఈ రోజున శుభప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి దుస్తులను మాత్రమే ధరించాలి. రోజు మొత్తం కూడా సీతారాముల వారి నామస్మరణలోనే ఉండాలి. అయితే ఈరోజు ఎంతో శుభప్రదమైనటువంటి రోజు. ఈ రోజున రాత్రి 12 గంటలలోపు రూ. 5 కాయిన్తో ఈ పరిహారం చేయటం వల్ల అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా లభిస్తాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. జీవితంలో నుండి కష్టాలు నష్టాలు తొలగిపోతాయి. డబ్బు సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి. మనం సంపాదించడానికి ఏ దుష్టశక్తి అయితే అడ్డుకుంటుందో ఆ దుష్టశక్తి ప్రభావాలు తొలగిపోతాయి. ఇక మీ జీవితంలో మీరు ఊహించిన విధంగా అద్భుతాలు జరుగుతాయి. డబ్బు అనేది ఎప్పటికప్పుడు సంపాదిస్తూనే ఉంటారు. అయితే మరి ఈరోజు రూ. 5తో ఏ పరిహారం చేయాలి అంటే, ముందుగా సాయంకాలాన శుచిగా స్నానం చేయాలి. స్నానం చేశాక సాయంకాలం సీతారాముల ఫోటోని అంటే ఫోటో కానీ విగ్రహాన్ని కానీ తీసుకొని అభిషేకం చేయండి. లేదా ఉదయాన్నే అభిషేకం చేసామండి అనుకునేవారు సాయంకాలాన కేవలం దీపాన్ని వెలిగించి తులసి దళాల మాలను వేసి తులసి దళాలను సమర్పించి తరువాత దీపధూపాలు నైవేద్యాలు సమర్పించాక మీరు ఒక బౌల్లో ఉప్పుని తీసుకోండి. ఒక గాజు బౌల్ కానీ లేదా మట్టి పాత్రను కానీ తీసుకొని అందులో దొడ్డుప్పుని తీసుకోండి. ఆ ఉప్పులో ఒక రూపాయి కాయిన్ని వేయండి. అలా రూపాయి కాయిన్ని వేశాక దానిని పూజలో పెట్టండి. అలా పూజలో పెట్టేశాక మన యొక్క దరిద్రాన్ని తొలగించుకోవటానికి పూజ పూర్తి అవగానే ఆ రూ. 5 కాయిన్ని మీ యొక్క బీరువాలో పెట్టుకోండి. ఇలా ఈరోజు రాత్రి 12 గంటలలోపు శ్రీరామనవమి రోజున చెడుపై మంచి సాధించినటువంటి ఈ అద్భుతమైనటువంటి రోజున ఈ పరిహారం చేసి బీరువాలో పెట్టుకోవటం వల్ల డబ్బు అంతకంతా పెరుగుతుంది. తరతరాల వరకు తరగని సంపద వస్తుంది. అంతేకాదు ఆ రూపాయి కాయని పసుపు రంగు వస్త్రంలో వేసి అందులో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మీ దరిద్రం తొలగిపోతుంది. అంతేకాదు ఐశ్వర్యం అనేది వస్తుంది. దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు.
అయితే ఈరోజు ఈ విధమైనటువంటి పరిహారాలు మన కష్టాన్ని తొలగించటమే కాదు, ఇంట్లో సానుకూల ప్రభావాన్ని తీసుకువస్తాయి, దరిద్రాన్ని తొలగిస్తాయి. మన ఇంట్లో ఉండే చెడు గాలి, నెగిటివ్ ఎనర్జీని తొలగించి సానుకూల ప్రభావంతో ఇంట్లో నుండి దుష్టశక్తులను తరిమివేస్తాయి. మనకు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. వెనుకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి. మనకు ఏదైనా వ్యాపారం ఉంటే ఆ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. పిల్లలు కూడా మంచి బుద్ధి, బలం, ఆరోగ్యంతో ఉంటారు. ఇలా ప్రతి విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. మనం డబ్బు సంపాదించడానికి ఏ దుష్టశక్తులు అడ్డుకొని డబ్బుని సంపాదించకుండా చేస్తున్నాయో, డబ్బు సంపాదించడంలో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయో, సంపాదించిన సొమ్ము అనేది చేతిలో నిలవకుండా పోతుందో, ఇలాంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. సంపాదించిన సొమ్ము వృధాగా ఖర్చు కాకుండా డబ్బు సంపాదించడానికి అంటే సంపాదించే సమయంలో అడ్డుకునే దుష్టశక్తులు, చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. చెడు ప్రభావం కూడా తొలగిపోయి జీవితంలో అన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక రీత్యా సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మంచి జరగాలి అంటే శ్రీరాముడు జన్మించినటువంటి ఈరోజు అంటే త్రేతాయుగం మిట్ట మధ్యాహ్నం కర్కాటక లగ్నం పునర్వాస నక్షత్రంలో ఈ యొక్క శ్రీరాముడు జన్మించారు. శ్రీరాముల వారు జన్మించడం అనేది అంటే మనకు శ్రీరాముడు అంటే నారాయణుడు అంటే విష్ణుమూర్తిలో 7వ అవతారమే శ్రీరామచంద్రమూర్తి. నారాయణుడే నరుడిగా జన్మించి మానవులు ఎలా జీవించాలో చెప్పారు. మానవుడు జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలి, ఎలాంటి గుణగణాలు ఉండాలి అని, అవసరమైనప్పుడు కోపం, బ్రహ్మ తేజస్సు, భార్య కోసం పరితపించే మనస్సు, తండ్రి కోసం 14 సంవత్సరాల వనవాసాన్ని చేసిన ఘనత కేవలం శ్రీరామచంద్రుల వారికి మాత్రమే ఉంది. అలా సీతారాముల వారి యొక్క అనుగ్రహం లభించడానికి ఈ రోజున ఏ పరిహారం చేసినా మంచి ఫలితం కలుగుతుంది. సీతారాముల వారు నడిచినటువంటి నేల భారతదేశం. భారతదేశం గర్వించదగినటువంటిది రామాయణం. రామాయణాన్ని ఎంత చదివినా ఎంత విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది. భారతదేశంలో ఈ రామాయణానికి ఇంత ప్రత్యేక స్థానం ఉండటానికి మొట్టమొదటి కారకుడు శ్రీరామచంద్రమూర్తి. సకల సుగుణాలు కలిగినటువంటి వారు ఎవరు అంటే శ్రీరాముల వారిని చూపిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ. అలాంటి ఒక అన్న, తమ్ముడు, భర్త ఉండాలి అని ప్రతి మహిళ కోరుకుంటుంది. ఎందుకంటే అన్ని సుగుణాలు కలిగినటువంటి వారు దొరకటం అనేది అసలు మామూలు విషయం కాదు. అసలు మళ్ళీ భారతదేశంలో ఇలాంటి వారు పుడతారో లేదో కూడా తెలీదు. రావణాసుడి హంతం కోసం జన్మించాడు శ్రీరామచంద్రమూర్తి. అనుకున్న విధంగానే విజయాన్ని సాధించి భారతదేశంలోనే ఒక గొప్ప చరిత్రగా నిలిపివేశారు. ఇక ఇలాంటి ఒక అద్భుత రోజు అనేది ఈ విధంగా మనం పండగగా జరుపుకుంటూ ఉంటాము. ఈ రోజున మనం ఏ పని చేసినా మనం రామాయణంలో లంకలో నుండి విజయాన్ని సాధించి 10 తలల రావణాసుని ఓడించి సీతాదేవిని సంతోషంగా అయోధ్యకి తిరిగి తీసుకువచ్చారో అదేవిధంగా మన ఇంట్లో ఉండే చెడు శక్తి, దుష్టశక్తులు వంటివి కూడా తొలగిపోయి మన ఇంట్లో కూడా ఆనందాలు వెళ్లి విరిసేలాగా దీవిస్తారు శ్రీరామచంద్రమూర్తి. తెలుసుకున్నారు కదా ఈరోజు శ్రీరామనవమి రాత్రి 12 గంటలలోపు ₹1 ఏం చేస్తే డబ్బు కలిసి వస్తుందో అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.